మందిరానికి వచ్చి పోయే వాళ్ళంతా అయ్యా మాకు ఇది చేసి పెట్టు, అయ్యా మాకు ఇది చేసి పెట్టు అని అందరూ అడుగుతూ ఉంటే దావీదు ఉన్నాడు, చూసారా, అయ్యా నేను నీకేం చెయ్యాలి, నేను ఎట్లా నీ పనికి ఉపయోగపడాలి, నేనేమో దేవదారు కర్రతో చేయబడిన ఇంట్లో ఉన్నాను, నీవు డేరాల మధ్యలో ఉన్నావే, నీకు చక్కటి మందిరం కట్టాలి. ఆ మాట అంటే దేవుడు ఆ మాట విని అబ్బురు పడిపోయి ఉంటాడు. అక్కడ అంటాడు, ఇశ్రాయేలీయులను 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించిన దినం మొదలుకొని న్యాయాధిపతులు పరిపాలన చేసిన కాలం వరకు, సౌలు కాలం వరకు నేను ఎప్పుడైనా ఎవరి యొద్దకైనా వచ్చి నాకు మందిరం కట్టించమని అడిగానా అంటాడు దేవుడు అక్కడ. అంటే పరోక్షంగా ఆ మాటలో ఉన్న అర్థం ఏంటో తెలుసా? ఎవ్వరికి రాని ఆలోచన నీకు వచ్చింది దావీదా, నా మనసు గెలుచుకున్నావు దావీదా. నా ఇల్లు కట్టాలనుకున్నావే, నీ ఇంటిని నేను కడతా. నీ ఇంటినే కాదు, నీ పిల్లల పిల్లలను నేను కడతా. భూమి ఆకాశాలు నిలిచి ఉన్నంత కాలం యెరూషలేము నిలిచి ఉంటుంది. యెరూషలేములో నీ సింహాసనం నిలిచి ఉంటుంది. ఆ సింహాసనం మీద నీ పిల్లల పిల్లలు రాజులుగా ఉండి పరిపాలన చేయటం